అర్జునుడు మహాభారతంలో గ్రేటెస్ట్ వారియర్. కాని అతన్ని ఆల్ టైమ్ గ్రేట్గా మార్చిందేంటి? అతని గాంధీవమా? కాదు, అది సాక్షాత్తు శివుడు నుంచి పొందిన పాశుపతాస్త్రం. కాని ఆ అస్త్రం అంత ఈజీగా దొరకలేదు. దానికోసం అర్జునుడు శివుడితోనే భయంకరమైన ఫైట్ చేయాల్సొచ్చింది. ఏంటి, శివుడితో ఫైటా? లెట్స్ గెట్ ఇంటూ ఇట్. అరణ్యవాసంలో ఉన్న పాండవులకి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో గెలవాలంటే దివ్యాస్త్రాలు కావాలని వ్యాసుడు చెప్తాడు. ముఖ్యంగా శివుడు నుంచి పాశుపతాస్త్రం. ఇంకేముంది, అర్జునుడు హిమాలయాలకు బయల్దేరాడు. అర్జునుడు కిరాకీలాద్రి పర్వతంపై ఘోర తపస్సు మొదలుపెట్టాడు. శివుడు అస్త్రం ఇచ్చే ముందు అతని గర్వాన్ని, పరాక్రమాన్ని పరీక్షించాలి అని శివుడు ఒక వేటగాడి వేషం వేసుకుంటాడు. అర్జునుడు తపస్సు చేస్తుండగా మూకాసురుడు అనే రాక్షసుడు అడవిపంది రూపంలో దాడికి వస్తాడు. అర్జునుడు తన గాంధీవం ఎక్కుపెడతాడు. సరిగ్గా అదే టైంకి శివుడి బాణం కూడా వచ్చి ఆ పందికి తగులుతుంది. పంది చనిపోతుంది. వెంటనే ఇద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. నాతోనే వాదిస్తావా అని అర్జునుడు కోపంతో యుద్ధానికి దిగుతాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మొదలైంది అసలు ఫైట్. ఒకవైపు ముల్లోక విజేత అర్జునుడు, మరోవైపు సాదాసీదా వేటగాడి వేషంలో ఉన్న మహాదేవుడు. అర్జునుడు బాణాల వర్షం కురిపిస్తాడు. శివుడు నవ్వుతూ వాటన్నింటినీ పక్కకు తప్పించుకుంటాడు. అర్జునుడు తన దివ్యాస్త్రాలు ఒక్కొక్కటిగా ప్రయోగిస్తాడు. శివుడు వాటన్నింటినీ ఒక్క బాణంతో ఆపేస్తాడు. అర్జునుడి అమ్ములి పొది ఖాళీ అవుతుంది. కోపంతో గాంధీవంతో కొడతాడు. శివుడు దాన్ని లాగి పక్కన పడేస్తాడు. కత్తితో దాడి చేస్తే కత్తి విరిగిపోతుంది. రాళ్ళు, చెట్లతో కొడతాడు. ఏదీ పంచేయదు. చివరికి ఆయుధాలేవి లేక అర్జునుడు మల్లయుద్ధానికి దిగుతాడు. శివుడు నవ్వుతూ అర్జునుణ్ణి పైకి ఎత్తి నేడుకేసి కొడతాడు. అర్జునుడు కింద పడిపోతాడు. అతని గర్వం, అహంకారం అన్నీ పగిలిపోతాయి. అప్పుడే అతనికి గుర్తొస్తుంది, అయ్యో, శివుడికోసం తపస్సు చేస్తూ శివుణ్ణే మరిచానే అని పక్కనే ఉన్న మట్టితో ఒక శివలింగం చేసి పూజించడం మొదలుపెడతాడు. అతను లింగానికి పూలు వేస్తుంటే ఆశ్చర్యం, ఆ పూలన్నీ తనతో యుద్ధం చేసిన ఆ వేటగాడి తనపై పడుతూ ఉంటాయి. అర్జునుడు షాక్. వెంటనే కిరాతుడి కాళ్లపై పడిపోతాడు. మహాదేవా, క్షమించు తండ్రి అని ఏడుస్తాడు. వేటగాడి రూపంలో ఉన్న శివుడు నవ్వుతూ నిజరూపంలో ప్రత్యక్షమవుతాడు. అర్జునా, లే, నీ పరాక్రమానికి మెచ్చాను. నాతోనే యుద్ధం చేశావు. నీ గర్వం నశించింది. నువ్వు ఈ అస్త్రానికి అర్హుడివే అని చెప్పి ఆ భయంకరమైన పాశుపతాస్త్రాన్ని అతనికి ఉపదేశిస్తాడు. కాని గుర్తుంచుకో, దీన్ని అనవసరంగా ప్రయోగిస్తే సృష్టి నాశనమవుతుంది. చివరి అస్త్రంగా మాత్రమే వాడు అని హెచ్చరించి మాయమవుతాడు. అదీ సంగతి. శివుడు పెట్టే పరీక్షలు అలానే ఉంటాయి, మన అహంకారాన్ని తీసేసి మనల్ని స్ట్రాంగ్గా మార్చడానికే. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక్క సెకన్ ఆగి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ స్టోరీని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.